ప్రియమైన వారలారా, మీరు ఆశీర్వదింపబడినవారు. మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నారు. కనుక ప్రతిదినము మీతో మాట్లాడి మీ ఆశీర్వాదము కొరకు ప్రార్థింపజేయుచున్నారు. ఇక్కడ ప్రార్థించుట మాత్రమే కాదు, మన ప్రార్థనా గుంపులోనూ ఈ కార్యక్రమము చూసే వారందరినీ మేము ఆశీర్వదించి ప్రార్థించుచున్నాము. ఎందుకో తెలుసా? మీరు ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే దేవుని ఇష్టము. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఇదే ఈరోజు వాగ్దానపు వాక్యము. నా కుమారుడా, నా కుమార్తె, నీవు చేయు పనులన్నిటిలోనూ యెహోవా మిమ్మును ఆశీర్వదించును. ఆశీర్వదించుటకే యేసు తోడుగా ఉన్నారు కదా. ఈ దినము ఏం చెయ్యబోతున్నారు? చదువుచున్నారా? చదువులో ఆశీర్వాదము. పని చేయుచున్నారా? పనిలో ఆశీర్వాదము. బిజినెస్ చేయుచున్నారా? బిజినెస్లో ఆశీర్వాదము. పరిచర్య చేయుచున్నారా? సేవలో ఆశీర్వాదము. ఏ ఆశీర్వాదము మీకు ఈ దినము అవసరము? మీరు ఏ పనిని చేయుచున్నారో ఆ కార్యములన్నిటి యందు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. అయితే మీరేం చెయ్యాలి? యేసు నామమున దాన్ని చెయ్యాలి. యేసయ్యా, నేను మిమ్మల్ని విశ్వసించుచున్నాను. మీరు నన్ను ఆశీర్వదించు దేవుడు. నన్ను ఆశీర్వదించుటకు మీరు సిలువలో మరణించి రక్తము చిందించి తిరిగి లేచితిరి. మీ బలము వలన నేను దీన్ని చేయుచున్నాను. మీ కృప వలన ఈ బిజినెస్ను పనిని చేయుచున్నాను. మీ బల పరాక్రమం వలన నేను అన్నింటినీ చేయుచున్నందువలన నా చేతి పనులన్నిటినీ మీరు ఆశీర్వదించుచున్నందుకు స్తోత్రములు అని చెప్పినప్పుడే ఆ ఆశీర్వాదమును చూసెదరు. అలా చెబుతారా? దేవుని చూసి చెబుతారా? మీరు నన్ను ఆశీర్వదించుటకే నాకు తోడయ్యున్నారు. నా చేతి పనులన్నింటినీ ఆశీర్వదించుచున్నందుకై స్తోత్రములు అని చెప్పి చూడండి. ఈ దినము, ఒక్కొక్క దినము మీరు చేయు కార్యములన్నీయూ ఆశీర్వాదకరంగా ఉండును. తండ్రి, మీరు ఆశీర్వదించు దేవుడు. మమ్ములను ఆశీర్వదించుటకు తోడుగా ఉన్నారు. ఈ కుమారుడు, ఈ కుమార్తె ఈ దినము చేయబోవు ఒక్కొక్క కార్యములోనూ మీ ఆశీర్వాదమును చూసి ఆనందించినట్లు ఆశీర్వదించి గొప్ప చేయుము. యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.